అడుగుతుంది నిన్నేనే. నీ చెయ్యి పట్టుకున్న మగాడు ఎవడు? వాడు మొగుడు కాని మగాడైతే నిన్నేమంటారో తెలుసా? ఏమంటారో తెలుసా? Stop it! Stop it! Stop it! Stop it! ఇంకొక మాట పార్వతి నన్నావంటే మర్యాదగా ఉండదు నీలాంబరి. పెద్దబాబు, కూల్ డౌన్. ఏంటా ఆవేశం? నేను కూడా నీలాంబరిని అడుగుతున్నానమ్మా. పొద్దునే నా చేత్తో 2 సార్లు మట్టి గాజులు చేతికి తొడగాలని చూస్తే అవి పగిలి ముక్కలయ్యాయి. అంటే దాని అర్థం ఏంటో నీలాంబరి నోటితోనే చెప్పమని చెప్పు. నేనేం చెప్తాను? చెప్పు. నీ చేత్తో గాజులు వేసుకునే భాగ్యం నాకు లేదు కాబట్టి నేను నీకు భార్యని కాదు, నువ్వు నాకు భర్తవి కావని చెప్పు. పెద్దబాబు, సంతాన భాగ్యాన్ని కూడా నోచుకోలేనని చెప్పేసి. గాజులు పగిలితే భార్యాభర్తలు కాకుండా పోతారా? పార్వతి పచ్చగాజులు వేసుకుంటే నోటికొచ్చినట్టు మాట్లాడింది కదా పిన్ని. ఇప్పుడు నోరు తెరిచి నేను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పమను. పార్వతిని బాధ పెట్టాలని, మానసికంగా హింసించాలని ప్రయత్నించే నీలాంబరికి మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు పిన్ని. ఇప్పుడు నా మీదకొచ్చావు పెద్దబాబు. అక్కడ చూడు, నీ భార్య నీ మాటలకు కంటతడి పెట్టుకుంటోంది. దొంగేడుపులు ఏడిస్తే ఇక్కడ ఎవరు మనసు కరగదు. పెద్దబాబు, చూడమ్మా, ఇద్దరు కలిసి పార్వతిని టార్గెట్ చేస్తున్నారు. నువ్వెందుకు పార్వతిని వెనకేసుకొస్తున్నావు పెద్దబాబు? అమ్మా, పార్వతి చేతికి ఆ గాజులు ఎలా వచ్చాయని అడిగితే సమాధానం చెప్పకుండా నిలుచున్న పార్వతిని నువ్వెందుకు సేవ్ చేస్తున్నావు? అమ్మా, ఇందులో పార్వతి తప్పేం లేదు. నీలాంబరి తప్పెక్కడుంది? ఎక్కడివి, ఎవరు వేశారని అడగటంలో తప్పే ఉంది నాన్న. నువ్వు సమాధానం చెప్పలేవు. ఎందుకంటే నీక్కూడా తెలీదు. మాట్లాడు పార్వతి. సైలెంట్గా ఉంటే మనసులో ఉన్న ఉద్దేశం అర్థం కాదు. నీ చేతికి ఆ గాజులు ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పు పార్వతి, ఎందుకు అందరి సహనాన్ని పరీక్షిస్తావు? వదిలేయండి అంకుల్. నువ్వు ఆగమ్మా చిన్న కోడలా. నీ తోడికోడలికి కష్టం వస్తే తీర్చవా? దుఃఖం వస్తే నువ్వు ఓదార్చవా? నోరు పెగిల్తేనే జవాబు బయటికొస్తుంది పార్వతి. మాట్లాడు. పార్వతి భయపడుతుందమ్మా. సమాధానం నేను చెప్తాను. పార్వతి చేతుకున్న గాజులు నేనే ఇచ్చాను.
అవ్వా అవ్వా అవ్వా! ఘట్టమనేని యువరాజావారు పని మనిషి పార్వతికి పచ్చగాజులిచ్చారంటే ఏమనుకోవాలి? నాకైతే నోటమాట రావట్లేదు బాబోయ్! నువ్వు దేనికి గాజులు? మట్టి గాజులు? అవి కూడా పచ్చ గాజులు ఇచ్చావా దేవా? నీ ఉద్దేశం ఏంటి పెద్దబాబు? ఒక్క మాటలో వివరంగా చెప్పు. ఆలోచించే సమాధానం చెప్తాను అంటే ఆగే ఓపిక మాకు లేదు. నువ్వెందుకు ఇచ్చావు పెద్దబాబు? ఇవ్వమని ఎవరైనా అన్నారా? గాజుల నరసింహులు అవునమ్మా, నీలాంబరి చేతికి నేను గాజులు తొడగాలని 2 సార్లు ప్రయత్నించినా పగిలిపోయాయి. అరిష్టం కలగకూడదంటే పచ్చగాజులు ఎవరికైనా దానం చేయమని చెప్పాడు. బయటి వాళ్ళకిస్తే ఎందుకు ఇస్తున్నారో అని అడుగుతారు. ఈ ఇంటి క్షేమం కోరే పార్వతికిస్తే కాదనకుండా కళ్ళ కదుకొని తీసుకుంటుంది. శుక్రవారం పూట ఆడపిల్లకు గాజులిస్తే మంచిదే కదమ్మా. నువ్వు చేసిన పని మంచిదే కావచ్చు, కాని చూసేవాళ్లకి ఇంకోలా అర్థమవుతుంది పెద్దబాబు. మేము మెచ్చే పనే అయినా నీ భార్య నొచ్చుకునేలా చేయకూడదు. నచ్చలేదు, నచ్చలేదు, నాకు అస్సలు నచ్చలేదు ఆంటీ. ఇంకా గాజులు వేసుకుని ఉన్నావేంటే? తీసేయ్, పగలగొట్టేసే వాటిని. నీలాంబరి, ఏం చేస్తున్నావు? ఇది పద్ధతి కాదు. నువ్వు నాకు చెప్పక ఐశ్వర్య, నా పెయిన్ నీకు అర్థం కాదు. దిస్ ఇస్ మై పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్ అయితే మీ గదిలో 4 గోడల మధ్య ఏవైనా చేసుకోండి. ఇలా అందరి ముందు సాటి ఆడపిల్లని అవమానిస్తే ఊరుకోను. అంటే అంటే ఐశ్వర్య అడ్డుపడుతుంది చూసారా? వదిలే నీలాంబరి. వదిలేస్తే వదిలేస్తే ఇది నన్ను విక్కరిస్తుందంటే. నా చేతికి గాజులు లేవని ఇది 2 చేతులు ఆడిస్తుంది. అందుకే వీటిని నేను పగలగొట్టేస్తాను. ఇప్పుడు పగలగొట్టేస్తానే, వీటిని నేను పగలగొట్టేస్తాను. పెద్ద పగలగొట్టేస్తానే. త్వరగా వెళ్ళు. పెద్దబాబు, 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 ఓకేనా? పెద్దబాబు, 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 కాలేదు కా? నథింగ్ టు వరీ అమ్మా, నాకేం కాలేదు. ఓకే, ఇంకాస్త ఆలస్యమై ఉంటే ప్రాణాలు పోయిండేవి. రిలాక్స్. అది ఓకే. ఓకే. నా కొడుకు చేయి పట్టుకుని నడవాల్సిన నువ్వు తనని పక్కకి నెట్టి ప్రాణాలు తీయాలని చూస్తావా? ఆంటీ, నార్మల్. పెద్ద బాబుకి భార్యవైనా ఇంకేమైనా సరే ముందు నా బిడ్డ బాగుండాలి.
ఎవరి వల్లైనా ఏదైనా హాని జరుగుతుందంటే మాత్రం భరించను, చంపేస్తా. పార్వతి వాటర్ తీసురామా. బ్రో అయ్యో ఓకే పెదబాబు, పార్వతి ఓకే అమ్మా ఓకే. పెద్దబాబు గారు మంచినీళ్ళు. మంచినీళ్ళు తాగు నాన్న. మంచినీళ్ళు తాగు. కొంచెం తాగు నాన్న. కొంచెం తాగు నాన్న. నాన్న హాస్పిటల్కి వెళ్దాం నాన్న. నో ప్రాబ్లం డాడ్, ఐఎమ్ ఆల్ రైట్. భయపడద్దు, పెదబాబు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే వెళ్దాం పద. నేను తీసుకెళ్తాను దేవా. ఏయ్ పద నాన్న. జాగ్రత్త బ్రో. పెద్దబాబు గారికి ఇట్టా జరిగినదేంటి స్వామి? ఆయన్నిప్పుడు కాపాడినట్టే నూరేళ్ళు కాపాడాలా? నా చేతికున్న మట్టి కాసులు నేను సుమంగలిగా పోయేదాకా ఉండాలా? పార్వతి గాజులు పగలగొట్టాలని చూసావు, నీ చెంప పగలగొట్టించుకున్నావు. బక్కదానికి సుడుందంటే నువ్వు నమ్మలేదు కదా. అదేం చేసినా చెల్లుతుంది నీలో. అది ఏం చేసినా చెల్లుతుందా? దానికి అంతమంది సపోర్ట్గా ఉన్నారు మరి. దాన్ని దేవ వెనకేసుకొస్తాడాంటీ. ముందు మాత్రం ఉండేది ఆ ఐశ్వర్యనే. పార్వతిని మాట కూడా అననివ్వదు, దెబ్బ కూడా పడనివ్వదు. జుట్టున్నావిడ ఎన్ని కొప్పులైనా కడుతుందంటారు. కడుపు పండి వారసుండి ఇవ్వబోతున్న ఐశ్వర్యకు ఆ మాత్రం విలువుండదా చెప్పు? నువ్వా అటూ ఇటూ కాకుండా అడకత్తర్లో ఇరుక్కున్నావు. ప్రపంచం దృష్టిలో దేవాకు భార్యవి, కానీ పెదబాబు దృష్టి మాత్రం నీ మీద పడదు. చిన్నబాబు తండ్రి కాబోతున్నాడు కాబట్టి అతగాడికి కూడా ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. ఐశ్వర్య గర్భం పెరిగే కొద్దీ దాని దర్పం పెరుగుతూ పోతుందాటి. అదే కడుపు కొట్టుకొని బోరున ఏడుస్తూ గర్భశోకాన్ని అనుభవిస్తే ఎలా ఉంటుంది చెప్పు? నీలాంబరి, అవునాంటీ, నేను డిసైడ్ అయిపోయాను. నా చేతికి పచ్చగాజులు వేసుకునే అదృష్టం లేదని వెక్కిరింతలా పార్వతి గాజులేసుకొని నా కళ్ళ ముందు తిరుగుతోంది. దాన్నేవన్నా అంటే నాకు బుద్ధి లేనట్టు ఐశ్వర్య నన్ను తిడుతుంది. పని మనిషిని తోబుట్టువుల ఫీల్ అయ్యే ఐశ్వర్యే పార్వతి జుట్టు పట్టుకొని కొట్టేలా చేస్తాను. ఐశ్వర్య కడుపు కొడతాను. అందులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ చావుకి పార్వతే కారణమయ్యేలా చేస్తానంటీ. నా ప్లాన్ వర్కౌట్ అయితే పార్వతి బయటికి పోతుంది. మరి ఐశ్వర్య పరిస్థితి? దానికేమంటీ, 2 రోజులు హాస్పిటల్లో సెలైన్ బాటిల్స్ ఎక్కించుకుంటుంది. అర్జెంటుగా అమలు చేయబోతున్న నా ప్లాన్ని ఎవరాపుతారు? పెద్దబాబు గారు, పార్వతి, నువ్వు తీసుకొచ్చావేంటి? ఇప్పుడు ఎవ్వరేమనుకున్నా సరే కరెంట్ షాక్ కొట్టినప్పుడు పళ్ళరసం తాగాలంట, బేగా కోలుకుంటారంట. నువ్వు మళ్ళీ నా గదిలోకి అడుగు పెట్టగానే నాకు కొత్త శక్తి వచ్చినట్టయింది పార్వతి.
పార్వతి, నువ్వు రోజు వస్తావు కదా? ముందు తాకండి పెద్దబాబు గారు. అమ్మగారు నన్ను కొట్టినా సరే ఈ పూటైతే మీకు నేనే సేవ చేస్తాను. నువ్వు నా మీద చూపించే ప్రేమను అమ్మ ఎప్పుడు అర్థం చేసుకుంటుందో పార్వతి. అమ్మగారు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అపార్థం చేసుకుని నన్ను ఇంట్లో నుంచి పంపించకుండా ఉంటే చాలు. దేవా సార్, పార్వతి, నువ్వు దేవా ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది సార్? ఫైన్ శివ. ఆ బైక్ ఎవరిదో, ఆ ముసుగు మనిషి ఎవరో తెలిసింది దేవా. ఎవరతను? నీలాంబరిని ఎందుకు టార్గెట్ చేశాడు? ఇప్పుడు ఇక్కడ నీలాంబరి అనకూడదు సార్, చంద్రముఖి అనాలి. తననే టార్గెట్ చేస్తున్నాడు. చంద్రముఖి అని అతనికి తెలుసా శివబాబు గారు? తెలుసు పార్వతి. ఎలా? చంద్రముఖి మారువేషంలో వచ్చిందని మనం మాత్రమే కనిపెట్టామనుకున్నాం. తన గురించి ఇంకెవరికి తెలుసు? అసలు ఆ ముసుగు మనిషి ఎవరు? అతని పేరు చంద్రశేఖర్ దేవా. ఆర్టీఏ ఆఫీస్లో రిజిస్టర్ అయిన అడ్రస్లో అయితే ఇప్పుడు లేడు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చంద్రశేఖర్ ఇంటి పేరు, చనిపోయిన నీలాంబరి ఇంటి పేరు రెండూ ఒకటే. నీలాంబర్ని ఆ చంద్రముఖి చంపినందుకే ప్రతీకారం తీర్చుకుంటున్నాడేమో అని నా అనుమానం సార్. ష్యూర్ రైట్ శివ. అయితే కంటపడ్డ చంద్రముఖి మీద దాడి చేయకుండా డబ్బులు తీసుకెళ్లాడంటే తన టార్గెట్ ఇంకోలా ఉండొచ్చు. డబ్బు కోసం ఆశపడ్డాడంటావా దేవా? ఎంత డబ్బైనా పోయిన ప్రాణాలు తీసుకురాలేం కదా జానీ. సరిగ్గా చెప్పారు పెద్దబాబు గారు. ముందు ఆ చంద్రశేఖర్ని అట్టుకుంటేనే ఈ చంద్రముఖి బండారం బయటెట్టొచ్చు. అప్పుడు అమ్మగారికి నిజం తెలుస్తుంది. ముసుగు మనిషి చంద్రశేఖర్ అని ఈ చంద్రముఖి తెలుసుకోకముందే అమ్మకు తన నిజ స్వరూపం బయట పెట్టాలి. చంద్రశేఖర్ని పట్టుకుంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి సార్. నేను పార్వతిని ప్రేమించానని అమ్మకి మూడో వ్యక్తి వల్ల తెలియకూడదు శివ. అమ్మనే తెలుసుకోవాలి. అదెలా సాధ్యం దేవా? కంపెనీ లోగోలో ఉన్న కళ్ళు నీలాంబరివి కావని, పార్వతివి అని అమ్మకు తెలియాలి. అప్పుడే అమ్మ ఆలోచనలో పడుతుంది, పార్వతి మీద ఇంప్రెషన్ వస్తుంది. సమయానికి చంద్రముఖి చేసిన దారుణాలు బయట పెడితే అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి. రేపే టెక్నికల్ టీంని రప్పిస్తాం దేవా. అఖిలాంటి దృష్టి లోగో మీద పడేటట్టు చేస్తాం. పార్వతి కళ్ళే లోగోలో ఉన్నాయని తెలిస్తే కళ్ళలో పెట్టుకొని చూసుకుంటుందమ్మా. పార్వతి, తాగండి. పార్వతి చేతుకున్న గాజులు నేనే ఇచ్చాను. నీలాంబరి, ఆగు! అఖిల, అంతుపట్టని ఆలోచనలతో ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు అఖిల? వెల్త్ లాస్, నథింగ్ లాస్. హెల్త్ లాస్, సంథింగ్ లాస్. బట్ క్యారెక్టర్ లాస్
ఎవ్రీథింగ్ లాస్. ఇక్కడ క్యారెక్టర్ అంటే ఘట్టమనేని వంశ ప్రతిష్టను అంటిపెట్టుకుని ఉన్న స్థాయి. అదే దిగజారితే మనలో ఎవరున్నా లేకపోయినా నేనైతే లేనట్టే లెక్క.